Okay. Go ahead. So good morning, everyone. It's a pleasure and a privilege to be here with all of you. Keep rolling. Keep rolling. So my name is Opangelo Grasso. I am from Switzerland. My parents are Italians and I live in Brazil. And I had the opportunity to come here and to share with you about the Shroud of Turin. నా పేరు ఒటాంజిలో రాజు. నేను స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తిని, కానీ ఇప్పుడు బ్రెజిల్ దేశంలో ఉంటున్నాను. మరి నా తల్లిదండ్రులు అయితే ఇటాలియన్ తల్లిదండ్రులకు నేను జన్మించాను. ఈరోజు మీతో ఇలాగ కలిసి ఉండడం నాకు చాలా సంతోషం, ఆనందం. హల్లెలూయా. So we read in John 19 that when the apostle John and Peter entered the tomb, they encountered there an empty cindon, the shroud, and also a folded cloth, which was the face cloth of Jesus. మరి మీరు గమనించగలిగితే యోహాను సువార్త 19వ అధ్యాయంలో చెప్పబడుతున్న రీతిగా ప్రభువారు ఆయన పునరుద్ధరణ లేచినప్పుడు ఆయనకి నార వస్త్రాలు ఒక చోట చక్కగా ప్రార్చబడి ఉండడం మనం చూసాం. అది మా యొక్క పరిశోధన ద్వారా మేము తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన యొక్క ముఖమునకు, ఆయన యొక్క దేహమునకు చుట్టబడిన నార వస్త్రం. హల్లెలూయా. What most people in the world do not know, and also most Christians, is that the shroud and the sudarium, they have been preserved until today. మరి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు ప్రభు వారికి చుట్టబడిన ఆ నార వస్త్రము నేటికి కూడా సజీవంగా అనేకులు దాన్ని దాస్తూ నేటికి దాన్ని భద్రం చేస్తూ వచ్చారు. And the shroud bears a miraculous image of a crucified man. మరి ఆ యొక్క నార వస్త్రం మీద యేసు ప్రభు వారి యొక్క రూపం ఎలా ఉంటుందో ముద్రించబడి ఆయన యొక్క రూపాన్ని గురించిన సూచనలు మనకు అందిస్తాము. And this is what this presentation this morning will be about. మరి నేను చెప్పబోయే ప్రెజెంటేషన్ దాని గురించే ఈరోజు. So welcome to this presentation on the Shroud of Turin, a forensic summary of the evidence based on my new book that synthesizes decades of scientific investigation into one of history's most enigmatic artifacts. మరి నేను దీని గురించి ఒక పుస్తకాన్ని నేను రాశాను. ఆ పుస్తకంలో దీని గురించిన నీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో చాలా ఆధారాలు సేకరించి ఒక పుస్తకాన్ని కూడా నేను రాయడం జరిగింది. ప్రభువారు నిజమైన వాడు, ఆయన యొక్క శిలువ మరణము ఎంతో వాస్తవమైనదని నేను రాయడం జరిగింది ఆ పుస్తకంలో. సరే అసలు No? This one? Go to the second. Yeah, you passed already. Go down. Okay. Okay. So the shroud measures 4.4 meters by 1.1 meters and bears a full-length anterior and posterior image of a crucified male, along with anatomically coherent blood stains. మరి మీరు చూస్తా ఉన్నారు, ఇక్కడ కూడా చూసారా, ఎగ్జాక్ట్ గా ప్రభువారికి కప్పిన వస్త్రము ఇదిగో ఎంత పొడవు ఉందట. అదే సైజులో అంటే ఇంచుమించుగా 14 అడుగులు 3 అడుగుల వెడల్పు కలిగి ఉంది. ఇలాంటి వస్త్రం ప్రభుని చుట్టారు. దాని మీద ఇవన్నీ చూస్తున్నారు చూసారా, ఆయనకు సంబంధించినప్పుడు వెనక భాగం ముందు భాగంలో ఆ రక్తం మరకన సూచిస్తా ఉన్నాయి. The Shroud of Turin preserves front and back images of this crucified man, marked by scourging, crown of thorns wounds, and a side spear injury, together with the Sudarium of Oviedo,
It provides remarkable forensic evidence consistent with the gospel descriptions. మరి ఇక్కడ మీరు చూస్తా ఉన్న ప్రభు వారి యొక్క ఆ ప్రేత వస్త్రాలు బట్టి ఇలా కప్పని చూసారా, దాన్ని బట్టి ఆయన యొక్క రూపము ఆయన కళ ఎంతగా ఆయన శిలువలో నలగొట్టబడ్డాడు, ఎంతగా ఆయన పొడవబడ్డాడు, ఇంత శ్రమను ప్రభు వారి శిలువలో అనుభవించాలనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. Numerous sinuous blood stains can be seen on his forehead, the back of his head, and throughout his hair, emanating from small wounds with pointed diameters. మరి ఇక్కడ మీరు చూడగలిగితే ప్రభు వారి యొక్క నుదుటి పైన ఏర్పడిన గాయాలు, అలాగే ఆయన యొక్క వెనక భాగంలో ఆయన యొక్క చుట్టంతా ఊడిపోయి ఆయన యొక్క శ్రమ ఎంతగా మనకు పొందారో ఆ యొక్క బ్లడ్ స్టెయిన్స్ మనకు కనబడతా ఉన్నాయి. The abrasions on the chest, back, and lower limbs, consisting of round, approximately 2 centimeters long figures, suggest injuries caused by a flagellum, a Roman torture instrument consisting of a wooden handle with cords at the end to which small metal balls were attached. మరి మీరు చూస్తా ఉన్నారు ప్రభు వారిని కొరడాతో కొట్టారని. ఆయన కొట్టిన కొరడ ఇలా ఉందంట, ఒక కర్ర ఉండి దానికి కొన్ని తాళ్ళు ఉండి ఆ చివర చిన్న చిన్న మెటల్ బాల్స్, అవి ఇంచుమించుగా ప్రభు వారిని కొట్టినప్పుడు 2 సెంటీమీటర్ల లోపలికి ఆయనకి గాయం చేసి చొచ్చుకొని వెళ్ళి అలాంటి 40 కొరడా దెబ్బలు ప్రభు వారిని కొట్టినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. The long blood stains on both forearms that appear to run upwards are actually formed when the body was hung on the cross, and therefore the wrists were higher than the elbows. The characteristic blood stain on the left wrist, followed by 2 divergent streaks, is particularly noteworthy as it indicates 2 different positions assumed by the condemned on the cross. మరి ఇక్కడ మీరు చూడగలిగితే మనం ఇలా వేసారు అని అనుకుంటామట సిలువ, కానీ ఆయన యొక్క రిస్ట్ భాగం చాలా ఎత్తులో ఉంది, ఆయనకి ఎల్బో కిందకు ఉంది. కాబట్టి మా యొక్క పరిశోధనలో బ్లడ్ స్టెయిన్స్ బట్టి మేము నేర్చుకున్నది ఏంటి అని అంటే ఆయన యొక్క చేతులు ఎత్తులో ఉంచబడ్డాయి, ఆయన యొక్క చేతులు కిందకు ఉంచబడ్డాయి. చాలా బాధను అనుభవిస్తూ ప్రభు వారి సిలువలో ఈ రకంగా వేలాడుతూ వచ్చారు. The blood flows from an oval-shaped wound caused by a pointed instrument such as a nail. మరి ఇక్కడ మీరు చూస్తూ ఉన్న మరొక ప్రభు వారి వస్త్రం పైన ఆ రక్తము సజీవంగా మాకు కనబడింది. అది ఒక నెయిల్ లేదంటే ఒక మేకు చేతుల్లోనికో లేదంటే శరీరంలో గుచ్చుకొని వెళ్ళడం ద్వారా ఆ రక్తం వరకు ఏర్పడినట్లుగా పరిశోధనలు తేల్చారు. Particular attention should be paid to the location of this wound, which is not in the palm of the hand as depicted in traditional iconography of crucifixion, but in the wrist. మరి మనందరం కూడా అనుకుంటాం కదా, చేతుల్లో కొట్టారు, మన ఫోటోలు కూడా ప్రభువారికి చేతుల్లో నేగులు కొట్టారు అన్నట్టుగా చూపిస్తారు. కానీ ఈ యొక్క ప్రాత వస్త్రాలు ఏంటంటే ఈ నార బట్టలు పరిశోధన చేస్తే ఈ భాగంలో ఈ దుమ్ములకి మంచి భాగంలో నుంచి మేకు చొచ్చుకొని వెళ్ళి సిలువకు కొట్టబడినట్లుగా పరిశోధకులు తీర్చారు. అదే సత్యం. On the right side of his chest, there is a large blood stain that flows from an oval-shaped wound caused by a pointed and sharp object that struck between the 5th and 6th ribs, penetrating deeply. The characteristics of this wound indicate that it was inflicted after the man's death. మరి ఇక్కడ మీరు చూడగలిగితే
ప్రభు వారి యొక్క పక్క భాగం అంటే ఉదరం ఉంటే చూసారా, ఒక సైనికుడు ఆయన పొడిచినప్పుడు 5-6 ఎముకల మధ్య ఆ పక్కన ఆయన పొడిచినప్పుడు రక్తం గడ్డలాగా బయటకు వచ్చి ఆ యొక్క ఒక రక్తం ముద్ద ఆ యొక్క నార పట్టుకు అంటుకొని ఉండడం పరిశోధకులు నిలిచారు. కాబట్టి 5 రిబ్స్ లో 6 ఎముకల మధ్య ఆ యొక్క సైనికుడు తన ఈటితో పొడిచాడు అని ఆ పరిశోధకులు నిలిచారు. The Shroud of Turin is kept in the Cathedral of St. John the Baptist in Turin, Italy since 1578. మరి అన్ని మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆ నార వస్త్రం ఎక్కడ ఉంది అని అనుకుంటే ప్రభువారికి చుట్టబడిన వస్త్రం ఇటలీలో రోమ్లో సెయింట్ జాన్ బాసిలికా అనబడిన ఈ చర్చిలోనే ఇప్పటికీ కూడా ప్రభువారికి చుట్టబడిన నార పట్ట ఉంచబడింది. చప్పటి దేవుడు నామం అనుకోండి. చూడండి. The shroud's cloth is a 3-to-1 herringbone twill weave and is technically demanding and rarely employed in ancient linens. Woven entirely from flax, it contains no wool admixture, conforming precisely to Mosaic purity law. Its dimensions correspond to 8-to-2 Assyrian cubits, a standardized Near Eastern commercial unit. The Masada type side strip seam has no medieval parallel, placing manufacture within the 1st century Judean context. మరి ప్రభువారికి చుట్టబడిన నార వస్త్రం అంటే ఇలాగ దారాలతో పేరబడి దారాలతోటి చుట్టబడి ఆ దినాల్లో యూదులు మొజాయిక్ లా ప్రకారం ఎలాగైతే ఒక వస్త్రాన్ని ప్రాంతారో నేస్తారో సేమ్ 1st సెంచరీలో వాడే వస్త్రమే ఇదని పరిశోధకులు నేర్చారు. కాబట్టి ఇది యేసు ప్రభు వారికి చుట్టబడిన వ్రాత వస్త్రంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. Linen survival over millennia is chemically explicable. Flux, cellulose, and pectin resist biological degradation in low humidity, stable environments. Comparable Egyptian textiles exceeding 4,000 years demonstrate this durability is not extraordinary. మరి మీరు అడగవచ్చు ఏమనంటే మరి ఇంతకాలం ఆ బట్ట చిరిగిపోకుండా ఎలా ఉంది అని అంటే వారు వేసే పద్ధతిని బట్టి జనపనార వస్త్రాలు ఏంటంటే ఈ లినిన్ వస్త్రాలు అంటే అలనాడు ఈజిప్ట్లో కూడా వేసిన వస్త్రాలు 4000 సంవత్సరాలైనా చిరిగిపోకుండానే ఉండేవి. ప్రభు వారికి కూడా చుట్టబడిన వస్త్రం అట్లాంటిదే కనుక ఇది ఈవెన్ 4000 సంవత్సరాలు ఏ మాత్రం కూడా చిరిగిపోకుండా చెక్కు చెదరకుండా ఉండగలదు. The forensic argument of the shroud's authenticity is not weakened by its age. Textile preservation under controlled conditions is scientifically unremarkable. కాబట్టి ఇది సైన్స్ కూడా దీన్ని పరిశోధన చేసి 4000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మన్నుతుంది అని రుజువుపరిచింది. కాబట్టి ప్రభువారి చుట్టబడిన వస్త్రం ఈ 2000 సంవత్సరాలుగా దాచబడడం ఉంచబడడం అనేది సత్యమే. ఆమె No single textile feature constitutes proof. However, the convergence is forensically significant. Pure linen construction, rare herringbone weave, Masada type seam, Near Eastern dimensions conforming to Assyrian commercial standards, and strict Jewish ritual compliance. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఈ యొక్క అలిసిన లేదా జనపనార నుండి చేయబడిన వస్త్రం మధ్య ఏ మాత్రం కూడా అందులో మిశ్రమాలు వేరే వేరే పదార్థాలు కలపకుండా చాలా చక్కగా ఆ యొక్క యూదుల యొక్క పద్ధతి ప్రకారం నీరు ఇష్టం ఎలాగైతే వస్త్రాలు చేస్తారో అలాగే చక్కగా చేయబడిన ఒక అసాధారణమైన నైపుణ్యం చేత వేయబడిన వస్త్రంగా మనకు కనబడతా ఉంది. The probability that the medieval forger reproduced all these features simultaneously, accurately without detection, is statistically negligible. కాబట్టి ఇది మాత్రం కూడా మనము రుజువు చేయలేదు కాదు, కానీ
అలనాడు వేసే వస్త్రాలు ఎలా ఉండేవో ప్రభువారి చుట్టబడిన ఈ జనపనాల వస్త్రం విసినాల వస్త్రం కూడా చాలా చక్కగా నేయబడి ఎన్ని సంవత్సరాల మధ్య కలిగిన లక్షణాన్ని కలిగి ఉండేది. Dr. Max Fry's adhesive tape samples from the STURP scientific investigation in 1978 identified pollen species endemic to the Jerusalem region, southern Israel and the Sinai, absent from northern and western Europe. మరి ఇక్కడ డాక్టర్ మాక్స్ ఫ్రే అనబడే ఈ వ్యక్తి అయితే అసలు ఎలాగ ఇది ఈ వస్త్రం నేయబడింది, దేని నుంచి దీని యొక్క ఉన్ని లేదంటే దీని యొక్క దార తీయబడ్డాయి అని పరిశోధన చేసి ఇజ్రాయెల్ దేశంలో యూరోప్లో కూడా కొన్ని చెట్లను సేకరించి దాని నుంచి ఆయన కొన్ని పరిశోధన చేశాడు. Aloes and myrrh residues are consistent with first century Jewish burial practice. STURP surface analysis identified travertine aragonite characteristic of Jerusalem limestone concentrated at the Food region, a geographic signature inconsistent with medieval European fabrication. మరి ఆ దినాల్లో దేని నుంచి వస్త్రం రూపించబడింది, అవి ఇప్పటికీ కూడా ఉన్నాయా అని చెప్పి కొన్ని వృక్షాల మీద చెట్ల మీద పరిశోధన చేసినప్పుడు ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో సజీవంగా కనబడి వీటి నుంచే ఈ యొక్క నార వస్త్రం చేయబడింది ఆయన రుజువు చేశారు డాక్టర్ మాక్స్ ఫ్రే గారు. హల్లెలూయా. Ultraviolet photography reveals serum halos surrounding blood stains, a phenomenon reproducible only when clotted blood transfers from the body surface to cloth, not through direct application. Hemoglobin, albumin, and porphyrins were identified on individual linen fibers. మరి ఇక్కడ మనము చూడగలిగితే ఆ యొక్క రక్త మార్కల అల్ట్రావైలెట్ కాంతిలో అలాగే సాధారణ కాంతిలో ఇది అసలు మానవ రక్తమా లేదంటే ఏమైనా రక్తంలో ఏమేమి ఉన్నాయి అని వారు పరిశోధన చేసి చాలా రకాలైన పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధన తెలిసిన విషయం ఏంటంటే ఇది మరణము లేదంటే మనిషి యొక్క రక్తమే అని తేల్చారు. The blood is physically distinct from the body image, predating it. A sequence no forger is known to have replicated. Classification as primate blood is confirmed. Species specificity cannot be excluded due to antibody cross-reactivity. మరి యాంటీబాడీ క్రాస్ యాక్టివిటీ చేసినప్పుడు ఇది రక్తం మధ్య మరణానికి ముందు స్రవించిన రక్తం ఒకలాగా అనిపించింది, మరణించాక ఆయనకు ఆ యొక్క వస్త్రానికి అంటుకున్న రక్తం ఒకలాగా కనిపించిందట, కాబట్టి ఇది మానవ రక్తమే అని వారు తేల్చారు. On May 25, 1898, Italian lawyer Secondo Pia photographed the shroud during a public exposition. When he developed the glass negative, a startlingly detailed, anatomically coherent positive image of a man's face emerged. మరి 1898 సంవత్సరం మే 25న టూరిన్లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక న్యాయవాది, అతని పేరు సెకండో పియా, ఆయన ఒక షౌడ్ ఫోటో తీసి ప్రపంచానికి షౌడ్ని పరిచయం చేశాడు. The shroud itself had functioned as a photographic negative, a property entirely inexplicable given its apparent age and the technology of the period. మరి ఆ యొక్క ఆ స్టవ్ నుంచి ఇదిగో చూస్తున్న రీతిగా ఒక ఫోటోగ్రఫీ లేదంటే ఒక నెగిటివ్ నుంచి ఎలాగైతే ఒక ఫోటో మనం జనరేట్ చేస్తామో అలాగా వారు జనరేట్ చేసినప్పుడు ప్రభు వారి యొక్క ముఖము ఇలా ఉంటుందని ఒక ఛాయాచిత్రంగా అది తేల్చబడింది.
Secondo Pia later described nearly dropping the glass plate when the image resolved in development. The Ma- face, అది కూడా. the face staring back was not the faint, indistinct mark visible to the naked eye. It was a fully three-dimensional, anatomically structured portrait. మరి ఇక్కడ మీరు చూస్తున్న రీతిగా ఆయన యొక్క మొహము లేదంటే ఆయన యొక్క శరీరాన్ని మనం చూడాలి అని అంటే మన యొక్క బాహ్య ఈ నేత్రాలతో చూడలేం, కానీ కొన్ని పరిశోధనలు ఎలక్ట్రానికల్ గా కొన్ని పరిశోధనలు చేసినప్పుడు గ్లాస్ ప్లేట్ లో దాన్ని ఉంచినప్పుడు ఆయన యొక్క రూపాన్ని వారు ముద్రించారు. మీరు దానిని చూడగలరు. No paint, dye, or pigment was present. The negative property of the image remains unexplained by any known manual or chemical process available before or during the 19th century. మరి 19వ సంవత్సరానికి ముందు అసలు ఆ రూపం ఎలా ఏర్పడింది అన్నది ఎవరు కూడా ఊహించలేకపోయారు, ఎవరు కూడా దానిని తేల్చలేకపోయారు. అది మానవ మేధస్సుకు అందరిదిగానే ఉండిపోయింది. Next. And this is the positive reconstruction. మరి ఇది దానిని అన్నింటినీ ఉపయోగించి రూపొందించిన ఒక రీకన్స్ట్రక్షన్ మనకు కనబడతా ఉంది. The 1898 exposition drew hundreds of thousands of pilgrims to Turin. Public interest in the shroud had been devotional for centuries, but Pia's photographic discovery transformed the relic into a subject of scientific debate. మరి 1998లో ఈ చూరిని గురించిన ఎగ్జిబిషన్ ఇటలీలో జరిగింది. దాన్ని చూడడానికి కొన్ని వేల మంది ఆ స్థలంలో గుమిగూడారు. The image that emerged from the dark room was not anticipated, not staged, and not repeatable by conventional means, placing the shroud's study firmly in the domain of empirical investigation rather than the devotional tradition alone. మరి ఇక్కడ మనం చూడగలిగితే ఎవరు కూడా దీన్ని ఒక రెప్లిగా దీనికి ఛాయను ఎవరు చేయలేకుండానే ఇది ఒక అద్భుతమైన కళాఖండంగా లేదంటే అద్భుతమైన రుజువుగా దేవుని గురించి తెలియపరిచే ఒక సూచనగా ఇది నిలిచిపోయింది. In 1976, physicists John Jackson and Derek Jumper fed a shroud photograph into a VP8 image analyzer, a NASA instrument designed to convert brightness into topographic relief. జాన్ జాక్సన్ అనబడే ఒక వ్యక్తి ఈ శ్రౌడ్ యొక్క ఛాయాచిత్రాన్ని VP8 ఇమేజ్ అనలైజర్లోకి అలాగే మానవ రూపంలోనికి మార్చి ఈ ఛాయాచిత్రాన్ని ఈయన ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. The result was a geometrically coherent three-dimensional human form. Photographs and paintings, when processed identically, produce distorted, incoherent relief maps. The shroud's depth-encoded information implies cloth to body distance was translated into image intensity by a mechanism not yet fully characterized. మరి ఈ యొక్క శ్రౌడ్ యొక్క మెకానిజం అంతా కూడా ఈయన ఒక 3D డైమెన్షన్ మార్చి ప్రభువారు బ్రతికి ఉంటే ఆయన యొక్క మొహము లేదా ఆయన యొక్క దేహము ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆయన ఈ యొక్క ఇమేజ్ రూపొందించడం జరిగింది. Next. Forensic facial reconstruction using the shroud's precise measurements yields a male subject with Eastern Mediterranean phenotypic characteristics consistent with first century Judean populations. మరి ఆ యొక్క మెడిటరేనియన్ జూడియన్ పాపులేషన్ ఒక సగటు వ్యక్తి ఎలా ఉంటాడో వీరు రూపొందించిన ప్రభువారికి ఛాయాచిత్రం కూడా ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో ఉన్న ఒక సగటు వ్యక్తి యొక్క దేహాన్ని లేదంటే రూపాన్ని పోలి ఉండడం మనం చూస్తాం. Facial asymmetry trauma swelling on the right cheek and orbital bruising are anatomically coherent with documented blunt force injury. The reconstruction is interpretive,
it translates dimensional data from the cloth into a plausible living physiognomy, not a theological portrait. మరి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఫిజియలాజికల్ గా ప్రభు వారి ఒక దవడ భాగం వాచినట్లుగా ఈ చిత్రం రూపొందించబడింది. ఎందుకంటే ఆయన అంతగా గాయపరచబడి అంతగా వ్యాధులకు శ్రమకు లోనయ్యాడు. Sequential image enhancement progressively reveals the shrouds and coded facial data. The eyes closed, posture is consistent with post-mortem positioning. The bilateral facial trauma, asymmetric beard, and pronounced nasal deviation correspond to the blunt force injuries described forensically in the Passion narrative. మరి ఇక్కడ మీరు చూడగలిగితే ఇక రూపొందించబడిన ప్రభు వారి యొక్క రూపం మధ్య ఆయన కళ్ళు మూసుకున్నట్టుగానే ఏర్పడింది, కళ్ళు మూసుకున్నట్టుగానే కనబడింది. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు ఈ వస్త్రం చుట్టారు కనుక. Each enhancement layer confirms geometric coherence. The image behaves like a contact impression of a real, traumatized human face, not a painted or drawn representation. కాబట్టి ఒక ట్రామాలో ఉన్న వ్యక్తి ఎలాగైతే ఫేస్ ఆయనకు మొహం ఉంటుందో ప్రభు వారి యొక్క మొహం కూడా అలాగే మనం చూస్తాం. 26. Yeah, this one. When the facial image is digitally enhanced to simulate open eyes, the proportional geometry remains consistent with the closed eye version. Facial measurements maintain anatomical accuracy across all enhancement levels. This internal geometric consistency is characteristic of photographic or contact-based image formation, not artistic construction. కాబట్టి ప్రభు వారు కళ్ళు తెరుచుంటే అలా ఉండేవారు అని ఒక ఆర్టిస్టిక్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇదిగో ప్రభు వారి యొక్క రక్త మార్గం ఉపయోగించి ఆ దినాల్లో ఇలా ఉంటారు అని ఒక అంచనా. No medieval artist demonstrably possessed either the knowledge or technique necessary to encode such precision into a textile surface. కాబట్టి ఆ యొక్క వస్త్రం మీద ముద్రించబడిన రూపమును బట్టి ఆ రక్తాన్ని బట్టి ప్రభు వారు ఇలా ఉంటారు అని ఒక అంచనా వేయడం జరిగింది. Next. Three-dimensional modeling from shroud data produces a consistent facial structure across all viewing angles. Profile, three-quarter, and frontal. The subject presents a male of approximately 30 to 45 years with a high-pitched nose, pronounced cheekbones, and medium-length, centrally parted hair consistent with first-century Judean male appearance. మరి ఆ రక్త మరకను చూస్తే ఫస్ట్ సెంచరీ ఒక యూద ప్రాంతానికి సంబంధించిన ఒక యవనస్తుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వ్యక్తి ఎలాగైతే ఉన్నాడో ఆయన యొక్క రంగు కానీ ఆయన యొక్క ముక్కు కానీ అవన్నీ కూడా అలాగే ఉన్నట్లు వారు నిర్ధారించారు. The multi-angle coherence of this reconstruction further supports contact-based image formation rather than artistic invention. మరి ఇది నిజంగా సజీవంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన రక్తం వరకు ఏదైతే ఆయన యొక్క తల కానీ లేదంటే ఆయన యొక్క శరీర భాగాలు కానీ ఎలా ఉంటాయో ఆ దినాల్లో వారు అంచనా వేస్తే ఖచ్చితంగా ఫస్ట్ సెంచరీ వ్యక్తికి సరిపోయినట్టుగానే ఉన్నాయి. Overlaying forensic wound mapping onto the facial reconstruction produces a clinically coherent injury profile. Scalp lacerations from puncture trauma at the crown and temples periorbital swelling from blunt impact nozzle trauma and extensive blood flow from scalp wounds. మరి మీరు చూడగలిగితే ప్రభు వారిని ఎంతలాగా బాధించారండి. ఆయన కళ్ళు కానీ ఆయన తలభాగం ఉన్న కిరీటం కానీ ఆయన కొట్టిన దెబ్బలు కానీ శరీరంలో అన్ని దెబ్బలు ఆయనకి ఏర్పడ్డాయి. అంత గాయము ఆయన చేయబడింది. The injury distribution does not follow any artistic convention for depicting the passion. It follows the physics of puncture wounds, blunt force trauma, and gravitational blood flow on the upright body. మరి ఆయన యొక్క దేహం అంతా కూడా నాగరు చాలగా దున్నబడింది అన్నట్లుగా ఆయన యొక్క దేహం అంతా కూడా చీల్చబడి ఇంత భయంకరమైన వ్యాధులను శ్రమను అనుభవించినట్టు మనం చూస్తాం. The shroud's facial image presents a swollen right cheek
consistent with the lateral blow, a deviated nasal tip consistent with blunt nasal trauma, and dried blood rivulets following gravitational patterns from forehead lacerations. మరి ఇదిగో ఆయన యొక్క కంటి భాగం కానీ లేదంటే ముక్కు భాగం ఇవన్నీ వాచినట్టు మనం చూస్తాం. ఒక ట్రామా లేదంటే ఒక ట్రామాలో భయంకరంగా ఉన్న వ్యక్తి ఎలాగైతే ఆయన మొహం ఉంటుందో ప్రభు వారి మొహం కూడా అంత దీనంగా ఉన్నట్టు మనం చూడగలం. These features align precisely with the scriptural account of soldiers striking Jesus with rods and fists, detailed in Matthew 26:67 and John 19:3. The anatomical and scriptural convergence is forensically significant. మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఫారెన్సిక్ రిపోర్ట్స్ కానీ లేదంటే ఈ విషయాలన్నిటికీ సరిపోయినట్టుగానే ఆయన గాయాలని మనం చూడగలం. Roman scourging with the flagrum, a multi-tailed whip embedded with metal balls and bone fragments, produced distinctive dumbbell-shaped lesion patterns. The shroud records over 370 such marks, distributed across the dorsal and ventral surfaces in patterns consistent with blows from two directions, indicating two soldiers of different heights striking simultaneously. మరి మీరు ఇక్కడ చూడగలిగితే ప్రభు వారిని ఇలాగ కట్టేసి కొట్టడం జరిగింది. ఇందాక చెప్పాను కదా, ఒక పరడ. కానీ ప్రభు వారి ఇద్దరు సైనికులు, వారిద్దరిది కూడా డిఫరెంట్ ఏజ్, కానీ ఒకేసారి సైమల్టేనియస్ గా కొట్టడం జరిగింది. 370 కంటే ఎక్కువ గాయాలు ప్రభు వారికి దేహం మీద ఉండడం గమనించారు. This injury distribution is anatomically and forensically precise, exceeding any known medieval artistic convention for depicting scourging. మరి ఆయన ఎంతగా బాధించారు అని చెప్పడానికి ఇది సాదృశ్యం. ఆయనకున్న రక్తం మార్కను వచ్చింది గాయాలు ఆయన పొంది ఉంటాడని ఒక నిర్ధారణ పరిశోధకులు చేశారు. The flagrum's twin metal balls or hooked bone fragments created distinctive paired entry wounds identifiable on the shroud's dorsal image. Forensic mapping identifies approximately 120 discrete strike patterns, significantly exceeding the 39 lash limitation prescribed by Hebrew law, confirming Roman rather than Jewish legal procedure. ఆయన మీద ఉన్న దెబ్బలను బట్టట అసలు యూద చట్ట ప్రకారం 39 కూడా కొట్టకూడదు, కానీ ప్రభు వారిని ఇంచుమించుగా 120 కొరడా దెబ్బలు కొట్టినట్లుగా మా పరిశోధన తెలియదు. ఎందుకంటే ఆయన యొక్క రక్తం మధ్య అంత ఏరులాగా ప్రవహించింది. 370 కంటే ఎక్కువ గాయాలు ఆయన యొక్క దేహం మీద చేయబడ్డాయి. The strike distribution across shoulders, back, buttocks and thighs is consistent with the victim being tied to a post in a bent forward posture. కాబట్టి ఆయన యొక్క థైస్ కానీ ఇవన్నీ కూడా కట్టబడి చాలా ఇబ్బందిని గురిచేటట్టుగా నేను చూశాను. Next. The posterior image of the shroud documents one of the densest concentrations of scorched trauma in the forensic record of Roman crucifixion. Lacerations from the flagrum extend from the shoulders to the calves, consistent with prolonged severe scourging. మరి ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది ప్రభువారికి కప్పబడిన వస్త్రం కనుక వెనక భాగం, ఈ వెనక భాగంలో ఇంత రక్త మార్గం ఉండడానికి వచ్చి ప్రభువారికి బహుశా ఆయన యొక్క వీపు భాగంలో ఇన్ని గాయాలు చేయబడ్డాయి అని ఒక నిర్ధారణ చేయడం జరిగింది. The wounds are angled in two overlapping directions, confirming multiple assailants. Blood flow patterns on the back and are gravity consistent with the vertical standing posture at the time of injury. కాబట్టి ఆయన యొక్క భుజాల్లో కానీ లేదంటే ఆయన వీపులో కానీ కలిగిన భాగాలు ఇంత భయంకరంగా ఇంత వ్యాధులను గురి చేసేసి కూడా ఉన్నాయి. The shroud records 26 scalp puncture locally on the anterior and 19 on the posterior, consistent with a cap-shaped crown rather than a simple circlet.
మరి మీరు చూడగలిగితే ప్రభు వారికి ఒక ముళ్ళ కిరీటం పెట్టామని చెప్పారు కదా, ఆయన యొక్క ముందు భాగంలో 7 పంచెలు, 7 కన్నాలు పడినట్టుగా, వెనకాల భాగంలో 19 ఆ ముళ్ళు ద్వారా కన్నాలు పడినట్టుగా మనం చూడగలం. The plant Sisyphus spina Christi, native of Jerusalem, produces paired stipular thorns that reproduce both the wound spacing and the multi-directional puncture angles seen on the cloth. మరి మనం చూడగలిగితే ఈ యెరూషలేము ప్రాంతంలో అత్యంత బాధను కలిగించే ముళ్ళుగా ఉన్నాయి. అట్లాంటి ముళ్ళతోటి ప్రభు వారికి కిరీటాన్ని అల్లినట్టుగా మనం చూస్తాం. The blood flows from these wounds follow hydraulic paths consistent with the thorns that kept pressing into the skull from multiple angles. మరి ఆయనకు చాలా రకాలుగా ఈ వేదన ఎంత అనేది అది వర్ణన తీద్దాం. చాలా రీతులుగా ఆయన బాధపడి, చాలా రీతులుగా ఆయన యొక్క రక్తాన్ని మన కోసం కాల్చినట్లుగా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆయనకు చేయబడిన కిరీటం నీళ్ళతోటే చేయబడింది. The composite forensic panel aligns shroud negative photographs with lateral portrait models mapping puncture loci and blood trajectories. The wound pattern excludes a thin diadem model. Concentrated anterior punctures rule out a simple ring crown. కాబట్టి ప్రభువారి యొక్క దేహాన్ని ఈ యొక్క క్రౌన్ ఈ యొక్క కిరీటము బద్దలు చేసి ఆయన యొక్క తలలో చొచ్చుకొని వెళ్ళి రక్తాన్ని ప్రవహింపజేసినట్టుగా మనం చూస్తాం. A white cap-like circlet of stacked coils engaging the full skull circumference, including forehead, temples, and occipital nape, reproduces the observed transfer patterns with the highest fidelity of any proposed crown model. కాబట్టి ఈ యొక్క వెనక భాగంలో ముందు భాగంలో కూడా ప్రభువారికి ఈ యొక్క కిరీటం అల్లబడి ఆయన చిత్రవాలు చేసే ఒక కిరీటంగా ఆ కిరీటం ఉంది. The panel's positions shrouds forensic evidence within the documented sequence of events: agony in Gethsemane, arrest, trial, mockery, and the Via Crucis. మరి మీరు చూడగలిగితే ఫస్ట్ ఆయన గెత్సెమనెలో అత్యంత వేదన పడ్డాడు. తదుపరి గెత్సెమనెలో యోధాకు అర్థమైన ముందు, తదుపరి అక్కడ పిలాతు టన్నాకైపోయి నిలబడ్డాడు. తదుపరి యూదులన్నీ హేళన చేశారు. తదుపరి ప్రభువారిని సిలువ వేయడానికి తీసుకుని వెళ్తా ఉన్నారు. Each scene is grounded in the convergence of scriptural testimony and physical evidence from the cloth. The shroud does not illustrate the passion narratively. It records its physiological aftermath. The correspondence between documented trauma and scriptural description constitutes independent corroborating testimony. కాబట్టి ఇదంతా కూడా ఈ యొక్క షౌట్ ఫిజియోలాజికల్ అంటే శరీర సంబంధమైన విషయాలను చాలా చక్కగా వర్ణిస్తూ అదొక రుజువు చేస్తూ ఉంది. కాబట్టి ఈ సీక్వెన్స్ లో ప్రభు వారి యొక్క శిలువ మరణం జరిగి ఉండొచ్చు. The Gospel of Luke documents hematidrosis, blood-tinged sweat, during Jesus' prayer in Gethsemane, a physiological response to extreme physiological.
సైలెంట్ పెట్టండి మొత్తం చదివారా? The Gospel, Hallelujah. the Gospel of Luke documents hematidrosis, blood-tinged sweat, during Jesus' prayer in Gethsemane, a physiological response to extreme physiological stress documented in medical literature. మరి మీరు చూడగలిగితే ఆయన యొక్క ప్రాణ మధ్య మరణమైనంత వ్యాధుల మునిగుందని భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆయనకి చెమట రక్తంగా మారుతూ ఉందని చెప్తున్నాడు. హీమోడయాలిసిస్ దాని ప్రకారం మధ్య మనిషి తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు అతని యొక్క చెమట కొంచెము ఎరుపు రంగులో రక్తంలాగా కనిపించే అవకాశాలు ఉన్నాయని ఫిజియోలాజికల్ గా డాక్టర్లు తేల్చి చెప్పారు. The scalp region shows faint evidence consistent with pre-mortem blood seepage. While forensically non-definitive, this detail is physiologically coherent with the documented stress cascade preceding arrest, trial, and execution. కాబట్టి ఈ యొక్క రక్తం మార్గలు కూడా ఆ యొక్క ప్రభు వారికి ప్రాతవాసం పెట్టినప్పుడు దాని మీద కనబడినట్లుగా ఆయన యొక్క ట్రయల్లో ఆయనకి జ్ఞానార్పణ జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. Next. The arrest sequence is forensically significant primarily for what follows. The clock begins on a specific sequence of documented physical traumas. From Gethsemane to Golgotha, the timeline spans approximately 12 to 15 hours. కాబట్టి ఆ యొక్క గెత్సెమనే నుంచి ఆయన చనిపోవడానికి ఒక 12 నుంచి 15 గంటలు గడిచి ఉంటుంది. కానీ ప్రభు ఏమాత్రం రెజిస్ట్ చేయకుండానే యూదా ముందు పెట్టినప్పుడు ఆయన తనంతట తానుగానే రోమన్ సైనికులు లొంగిపోయినట్టుగా మనం చూస్తాం. The shout's wound distribution, scourging, crown of thorns, carrying trauma, crucifixion is consistent with continuous escalating trauma sequence inflicted within that documented time frame, not isolated independent injuries. కాబట్టి ఈ యొక్క కపటమైన ముద్దు ద్వారా ఆయన లొంగిపోయి ఆయన ఏమాత్రం కూడా ప్రతిఘటించకుండానే ఆ రోమన్ సైన్యం తను అప్పగించేసుకున్నాడు. యోధ కపటమైన ముద్దు ద్వారా ప్రభువును అప్పగించాడు. The Sanhedrin trial produced the first documented physical assaults, blows to the face and head, consistent with the facial trauma recorded on the shroud. The timing is forensically relevant. Blunt facial trauma inflicted at this stage would have produced swelling and periorbital bruising visible on the cloth by the time of death. మరి ప్రభు వారి సన్నిహితుల సభ ఎదుట నిలబడి చాలా ప్రశాంతంగా వారి అన్ని అనుభవించినా ఎంత గోడ చేసినా ఎంత గీరు చేసినా ఆయన ఏమాత్రం కూడా ప్రతిఘటించలేదట. యాజకుల వస్త్రాలు మరి వారు వేసుకొని ప్రభు వారికి వస్త్రాలు చింపినా లేదంటే ఆయన ఎంతలాగా ఇబ్బంది గురి చేసినా ప్రభు వారు చాలా ప్రశాంతంగా ఉన్నారట.
the injury sequence is temporally coherent with the described events. కాబట్టి ఆయనకు గాయాలు చేయబడ్డానికి ముందు ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నట్టు మనం చూస్తాం. Next. The crown of thorns was applied during the mockery by Roman soldiers, an event for which the shroud provides forensic corroboration through its distinctive cap-shaped scalp wound distribution. మరి ప్రభువారిని అలాగే రోమన్ సైనికులు ఆయన అవమానపరుస్తూ యూదుల రాజానికి శుభమని చాలా రకాలుగా ఆయన ఇబ్బంది గురి చేసిన విషయాలు మనం గమనిస్తాం. Reed scepter struck the crown repeatedly, driving thorns deeper into the skull. Blood flow patterns from these wounds show evidence of rebleeding consistent with repeated mechanical trauma to already wounded tissue, not a single episode of crown placement. కాబట్టి ఆ యొక్క క్రౌన్ ఆఫ్ థార్న్స్ ఆ ప్రభువారి ఆ స్థలంలో పెట్టి ఆయన ఒక వ్యక్తిగా దూషిస్తూ యూదుల రాజునికి శుభ్రం చెప్పారు కదా, ఇదంతా కూడా ఒక ప్రవచన ప్రకారం నెరవేరుగా మనం చూస్తాం. చిన్న ఆయన ఫోన్ సైలెంట్ కడుతున్నారు, సైలెంట్ పెట్టుకుని చూసుకుంటాం. రైట్. According to Jesus Christ of the Gospels, he was scourged, crowned with thorns, dressed in mockery, and given a reed. ఆయనకు ఒక నెల్లు ఆ చేతిలో పెట్టి ఇదిగో నీ రాజధాని అని చెప్పారు కదా, ప్రభు అని అలా కట్టేసి కిరీటం పెట్టి ఒక పుల్లా చేతిలో పెట్టి ఇదిగో నీ రాజధాని అని ఆయన అభ్యసించారు. By the time Jesus appeared before Pilate, forensic reconstruction indicates he had already sustained blunt facial trauma, flagrum lacerations across the full dorsal surface, and penetrating scalp wounds from the thorn crown. The progressive physiological compromise from these injuries, blood loss, hypovolemic shock initiation, pain-mediated cardiovascular stress, had already begun the cascade that would contribute to unusually rapid death on the cross. మరి ఇక్కడ మనం చూడగలిగితే ప్రభువారు సిలువ వేయడానికి ముందే ఆయన విపరీత స్ట్రెస్ గురయ్యి, వ్యాధులకు గురయ్యి, ఆయన దుఃఖానికి గురయ్యి ఏమాత్రం కూడా నిస్సహాయుడిగా ప్రభు నిలబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. The shroud records distinctive abrasion patterns across both scapular regions, consistent with the heavy beam bearing down on lacerated, already traumatized skin. మరి ప్రభువారికి సిలువను ఇలా కట్టడం చేతట ఆయన యొక్క రెండు భుజాల మీద ఒక మరకల్ లాంటివి ఏర్పడ్డాయి. అది కూడా స్టౌవ్లో క్లియర్గా మనకు కనబడతా ఉంది. These compressed contusions differ morphologically from the flagrum marks, indicating a separate mechanical injury source. The weight of the patibulum, estimated at 35 to 65 kilograms, pressing onto open scorch wounds would have caused severe pain and accelerated blood loss. మరి ప్రభువారికి ఎత్తిన సిలువ కానీ ఆ కొయ్యి కానీ ఒక 65 కిలోల బరువు ఉండవచ్చు. అది అంత వేదనలో ఇంకా ఆయన అనకూడదు, ఇంకా ఆయన వేదనకు గురి చేస్తూ ఒక భారంగా ఇది ప్రభువారిపై పెట్టబడింది. Archaeological mapping confirms the proximity of Golgotha and the tomb of Joseph of Arimathea, both located outside the 1st century city walls in a former limestone quarry consistent with the gospel accounts. మరి మీరు చూడగలిగితే ఆయన గవిని వెలుపల శ్రమ పడ్డాడు. గవిని వెలుపల శ్రమ పడ్డాడు అంటే దానికి అర్థం ఏంటంటే సిటీ అవుట్స్కర్ట్స్ అంటే వాల్, యెరూషలేము చుట్టూ ఉన్న వాల్ కి అవతల ఆయన శ్రమ పడ్డాడు. ఇక్కడ మీరు చూడగలిగితే గొల్గొతా అనేది ఎక్కడ ఉందంటే వాల్ కి అవతల అంటే గవిని వెలుపల ఆయన శ్రమ పొందిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. The topography, rock-cut tomb architecture, and urban boundary evidence align with the Passion narrative's geographic details. కాబట్టి ప్రభువారట ఆయన పొందిన శిలువ శ్రమలు కానీ నడిచిన మార్గం కానీ కరెక్ట్గా ప్రవచనాలు ఏదైతే బైబిల్ గ్రంథం మాట్లాడిందో దాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి.
The contextual precision is forensically significant. The events described are consistent with documented first century Jerusalemite practice and geography. కాబట్టి జెరూసలేములో ఆ యొక్క జియోగ్రఫీకి సరిగ్గా ఈ యొక్క ప్రాంత వస్త్రము ఆ యొక్క విషయం అంతా కూడా సరిపోయినట్టుగా మేము గమనించాం. Next. Our aerial imagery of the traditional Golgotha site reveals a rocky promontory adjacent to rock-cut tomb chambers, precisely the garden setting described in John 19:41. మరి యోహాను 19:41 చెప్పిన రీతిగా ఆయన తోటలో సమాధి చేయబడ్డాడు. గొల్గొతా నుంచి అరిమతయ్య గారి తోట చాలా దగ్గరలోనే ఉంది. మీరు చూడగలరు. యెరూషలేము ప్రవేశ స్థలం గొల్గొతా ఇదైతే ఆయన సమాధి చేయబడిన స్థలం ఇదే. నెక్స్ట్ వన్. This architectural reconstruction places first century Jerusalem's major landmarks in spatial relationship. The temple complex, the Antonia fortress, Golgotha and the tomb. కాబట్టి ఇక్కడ యాంటోనీ కోట నుంచి లేదంటే గొల్గొతా వరకు ఈ సంబంధించిన స్థలాలు యేసు ప్రభు వారి కాలంలో అలా ఉన్నట్టుగా మనం చూస్తాం. The spatial logic of the Passion narrative, movement from fortress to judgment seat, to execution site to tomb is geographically coherent within this documented urban layout. మరి బైబిల్ గ్రంథం ఏదైతే సెలవిస్తూ ఉందో మనం యెరూషలేము పరిశోధన చేసినప్పుడు యథావిధిగా రెండు కూడా మనకు సరిపోయినట్టుగా మనకు కనబడుతుంది. The distances involved are forensically relevant to the timeline of trauma accumulation and the rapid post-mortem burial. కాబట్టి ఆయన యొక్క సమాధి కార్యక్రమానికి ముందు ఆయన ఎంతగానో వేదన చెంది దుఃఖపడినట్టుగా మనం చూస్తాం. Next. Roman execution protocol required condemned prisoners to carry the patibulum through public thoroughfares to the execution site, a deliberate act of public deterrence. మరి మీరు గమనించాలి, హిందూ ప్రభు వారిని డైరెక్ట్ సిలువ వేయకుండా ఊరేగించారు అని అంటే ఇంకెప్పుడు కూడా ఎవరైనా రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాటలు మాట్లాడితే నేనే రాజుని అని అంటే ఖచ్చితంగా మీకు కూడా ఇదే శిక్ష అబ్బాయి అని చెప్పడానికి ప్రభు వారిని ఊరేగింపుగా తీసుకెళ్ళారండి. The route from the Antonia fortress to Golgotha would have been approximately 600 meters. Given the man on the shrouds documented physical state by this point, severe hypovolemia, open dorsal lacerations, crown punctures, the documented collapses requiring Simon's intervention are physiologically expected. మరి మనిషి యొక్క శారీరక ధర్మశాస్త్రం ప్రకారం మనం చూడగలిగితే అంత శ్రమ పొందిన వ్యక్తి 600 మీటర్ల నుంచి 900 మీటర్ల కంటే ఎక్కువ నడవలేడు. సరిగ్గా గొల్గొతా కూడా ఆయన తీర్పు పొందిన స్థలం నుంచి అంత దూరం ఉన్నట్లుగానే పరిశోధనలు తీర్చి చెప్తా ఉన్నారు. Next. The Kenat Gate provided egress from the city toward the traditional crucifixion site. The tomb of Joseph of Arimathea lies within 50 meters of Golgotha, consistent with the Gospel's description of a nearby garden tomb. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఆ జన్నత్ ద్వారం ఉండ మరి ఆ సాంప్రదాయానికి సంబంధించిన ఒక ద్వారంగా ఆ యొక్క ద్వారం కనబడతా ఉంది. కాబట్టి యేసు ప్రభు వారి సేవ కానీ సిలువ కానీ ఇవన్నీ కూడా ఈ ద్వారం చేసినట్టుగా మనం చూస్తాం. The proximity made burial before Sabbath onset feasible within an available time window. The geographic and temporal logistics of the burial narrative are consistent with documented first century Jerusalemite topography and practice. కాబట్టి ఆ యొక్క సబ్బాత్ వచ్చేస్తుందని చెప్పి ప్రభు వారి శిలువ నుంచి దించి త్వరగా సమాధి చేసినట్టుగా మనం చూస్తాం.
The shroud records nail wounds at the wrists, specifically at the distal space between carpal bones, not the palms. This anatomically correct placement was unknown to medieval artists and contradicts most historical artistic depictions. కాబట్టి ప్రభువారికి కొట్టిన మేకులట ఇలా ఆ శ్రౌడ్ని మనం పరిశీలన చేస్తే ప్రభువారు ఇలా వేలాడినట్టుగా మనకు కనబడుతుంది. ఆయనకు కొట్టిన మేకులు ఇది అని సూచిస్తూ ఉంది. Medical testing confirms that palm nails cannot support body weight without tearing through soft tissue, while wrist placement through the distal space engages bone and ligament sufficient to sustain a crucified body. The wound location is forensically definitive. కాబట్టి ఇక్కడ కానీ మేకులు కానీ కొడితే అంత బరువునట్ట ఆ శిలువ కానీ మనిషి కానీ ఆపలేడు. కానీ ఎప్పుడైతే దుమ్ముల మధ్య ఏడు టిష్యూస్ మధ్య మేకులు కొట్టడం జరుగుతుంది, ఎంత బరువునని వాళ్ళకి ఆస్తారు. Astronomical and calendrical analysis places Passover on April 3, AD 33 as a Friday. మరి మీరు గమనించగలిగితే ఏప్రిల్ 3 క్రీస్తు శకం 33 శుక్రవారం రోజున ఆ యొక్క పస్కా పండుగ దినాన్న ప్రభువాన్ని సిలువ వేసినట్లుగా క్యాలెండర్స్ చెప్తూ ఉన్నాయి. Consistent with the Synoptic Gospels chronology, the forensic timeline derived from the shroud's wound evidence is consistent with this date. A man subjected to severe scourging, crown of thorns, puncture trauma, and crucifixion would exhibit the documented physiological profile within the described time frame. The convergence of astronomical, historical, and forensic evidence supports this date. కాబట్టి ఆ యొక్క హిస్టరీ కానీ లేదంటే క్యాలెండర్ కానీ ప్రొవైడ్ చేస్తున్న సారాంశం ఏంటంటే ప్రభువారు సరిగ్గా 33వ సంవత్సరం క్రీస్తు ఏప్రిల్ 3వ తారీఖున ఆయన మరణించినట్టుగా మనం చూస్తాం. Forensic and medical analysis indicates death resulted from a multifactorial physiological collapse, not a single mechanism. Severe hypovolemia from scorching, dehydration, traumatic asphyxia from crucifixion positioning, and possible cardiac tamponade from the spear wound collectively overwhelmed circulatory function. ప్రభువారి యొక్క గుండెకి రక్తాన్ని ప్రసరింపచేయలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఆయన తీవ్రమైన దాహము, ఆకలి, స్పార్చింగ్ బాగా కాల్చబడడం ద్వారా ఎండకు ఆయన మరణించినట్లుగా ఆయనకు గుండె పనిచేయకపోవడం మానేసినట్టుగా మనం చూస్తాం. The unusually rapid death, approximately 6 hours versus the days sometimes required, is consistent with the level of pre-crucifixion trauma documented on the shroud. మరి ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి అంటే 6 గంటల నుంచి కొన్ని రోజుల వ్యవధిలో శిలువ పై నుండి మరణిస్తాడు, చనిపోతాడు. The post-mortem lance wound to the right side produced a flow described as blood and water, medically interpreted as the release of pleural effusion and hemothorax from the chest cavity. మరి మీరు చూడగలిగితే ప్రభువారి యొక్క ఈ చెస్ట్ భాగంలో పొడిచినప్పుడంట అప్పటికని చనిపోయాడు. వాటిని జ్ఞాపకం తీసుకున్నమాట నీరు రక్తము ఆయన నుండి కారాయి అని మాట్లాడతాడు. On the shroud, the wound site shows two distinct fluid trays. A dark blood clot surrounded by a lighter serum zone, indicating blood that had already partially separated, consistent with post-mortem cardiac and pleural fluid release, confirming death had occurred before the lance thrust. కాబట్టి ఇదిగో ఇక్కడ మనం చూడగలిగితే స్ట్రౌడ్ లేదంటే ఆ యొక్క నారబట్ట గడ్డ ఒక 2 రకాల ద్రావణాలను ఉంటుంది. ఒక రక్తం అయితే ఒక ప్లాస్మా లాంటి సీరం. అదే భక్తుడు అమర్ మాట్లాడిన నీరు కారిన అన్నమాట మాట్లాడతాడు. Post-mortem handling evidence on the shroud is forensically consistent with the rapid, respectful Jewish burial. The body was lowered horizontally, not dragged,
with bloodstain patterns showing undisturbed transfer from body to cloth. కాబట్టి ఆ యొక్క షౌడ్ లో ఆయన చుట్టినప్పుడు ఆయన యొక్క దేహాన్ని మరి తీసినప్పుడంట ఏదైతే ఈ షౌడ్ మనం సూచిస్తుందో అదే రకంగా ప్రభువాన్ని ఒక యూదుల మతాచారం ప్రకారం పరిగణించినట్టు మనం చూస్తాం. The sudarium of Oviedo, applied to the face while the body was still upright on the cross, shows gravity-consistent blood flow from scalp wounds, independently corroborating both the crucifixion posture and the identity of the individual. కాబట్టి ఆయన యొక్క రక్తం కారుతున్నప్పుడు ఒక వస్త్రం తన యొక్క మొహానికి చుట్టబడింది, దాని మీద ఒక హెవీ బ్లడ్ ఫ్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. Next. The preliminary preparation at the tomb entrance served a specific function: removal of the sudarium before wrapping in the burial shroud. Jewish burial practice required the face covering to be set aside once the body reached the tomb, consistent with John 27's description of the face cloth found separately, folded distinct from the burial linens. The shroud's bloodstain evidence is consistent with application after the sudarium was removed. మరి సమాద్వారం వద్ద ఉన్న స్త్రీలంటే దీపం వెలుగులో ఆయన కింద మొగానికి ఆ క్లాత్ చుట్టారు కదా, అది యూదుల మతాచారం కాదు కనుక ఆ క్లాత్ తొలగించి నీరు తెచ్చిన నారబట్టను తెచ్చి ప్రభు చుట్టి ఆ దేహాన్ని అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తాం. The manner of wrapping is forensically critical. The shroud was laid beneath the body and folded over from the head to foot, not wrapped Egyptian mummy style. మరి ఈజిప్ట్ మమ్మీ స్టైల్లో కాకుండా ఒక బల్లలాంటి దాంట్లో సమాధిగా తొలచబడి ప్రభు అన్న బల్లలాంటి పైన పెట్టినట్టుగా మనం చూస్తాం. This single cloth wrap method is consistent with first century Judean burial practice identified archaeologically at Masada and Jericho. The resulting front and back full body image is mechanically consistent with this wrapping geometry, which places the cloth in simultaneous contact with anterior and posterior body surfaces. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అని అంటే ప్రభు వారిని ఒక యూదుల పద్ధతిలో ఆయన పరిచయం చేసి ఆయన యొక్క దేహాన్ని భద్రం చేసినట్టుగా మనం చూస్తాం. Next. The resurrection panel transitions from forensic documentation to theological narrative. Scientifically, the shroud records a terminal event. A man who died by crucifixion was wrapped in this cloth. What the shroud cannot document is the mechanism by which the image formed. No experiment has fully replicated it. మరి ఇప్పటి వరకు ఫోరెన్సిక్ ఈ రిపోర్ట్ చూసాం కానీ థియలాజికల్ అంటే దేవశాస్త్ర సంబంధమైన విషయాలను మనం వస్తేనంట పునరుద్ధానం గురించి షౌల్ మాట్లాడుతూ ఉంది. The undisturbed blood stains, absence of putrefaction byproducts, and lack of decomposition consistent staining suggest the body was in contact with the cloth for a limited duration. మరి ఇక్కడ మనం పరిశోధన చేసి తెలుసుకున్న విషయం ఏంటి అని అంటే కొంత సమయం మాత్రమే ఈ యొక్క శ్రౌడ్ అంటే ఒక 3 దినాలు మాత్రమే ఆయన కప్పబడితే తదుపరి ఆ శ్రౌడ్ని తొలగించుకుని ఆయన లేచి పునరుద్ధాన్ని మనం చూస్తాం. The silence before dawn, the tomb becomes the threshold between death and new creation. The body that lay wrapped in burial linens is no longer bound by decay. Light gathered. కాబట్టి ఇక్కడ ఒక అరుణోదయం ఎలాగైతే సైలెంట్ గా ఒక సూర్య కాంతి ఆ భూమి తాకుతా ఉందో ప్రభు వారి పునరుద్ధానం కూడా చాలా చక్కగా ఒక అరుణోదయ కాంతి లాగా మనకు కనబడతా ఉంది. Light gathers where absence speaks. The empty shroud remains as witness. No theft, but transformation, proclaiming that life had conquered the grave. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నట్టు ఈ శ్రౌడ్ ఒక సూచనగా ప్రభువారు నిలిచేవారు, ప్రభువారు మరణించారు దాని సూచనగా మనకు కనబడతా ఉంది.
John's Gospel provides specific forensic detail. The burial cloths lay undisturbed with the face cloth folded separately. Grave robbery would have produced chaotic disturbance of wrappings. కాబట్టి ఇక్కడ నేను జ్ఞాపకం చేసుకున్న మాట అందరికంటే పేతురు యోహాను సమాధికి ప్రవేశించి ప్రభువారి యొక్క బాడీని చూసి అనుకుంటున్నారు మా ప్రభువారి యొక్క దేహాన్ని ఎవరు దొంగిలించారు అని అనుకుంటున్నారు. కానీ నేను జ్ఞాపకం చేసుకున్న అక్కడ నారబట్టలు ఉన్న పడి ఉన్న ప్రదేశాన్ని బట్టి ఆయన యొక్క దేహాన్ని ఎవరు దొంగిలించడానికి అవకాశం లేదు. ఆమేన్. Staged removal would have required unwrapping while preserving bloodstain integrity, forensically implausible. The arranged state of the cloths, combined with the absence of decomposition staining despite verified blood presence, constitutes evidence requiring explanation beyond conventional post-mortem scenarios. కాబట్టి ఇది ఒక ఖాళీ సమాధి, ఒక శిష్యుడు నిలబడ్డాడు. ఆయన ఆ యొక్క వస్త్రాలు పడి ఉండడాన్ని చూసి అతనికి ఒక శూన్యంగా కనిపించింది. వెంటనే కూడా అతడు మరలా ప్రభు యొక్క మాటను గుర్తు తెచ్చుకొని ఆయన మాటను విశ్వసించడం జరిగింది. స్తోత్రం. The Greek term otonia in John's Gospel refers to the primary body linens, the large shroud used for burial wrapping, while Sudarion designates the separate face cloth. మరి అక్కడ సమాధి వస్త్రాలు రెండు దొరికినాయి. ఒకటి ఆయన ముఖానికి ముందు సిలువపై చుట్టింది అయితే రెండోది ఆయన కప్పింది. వీటిని ఉతోనియా అంటారు. ఉతోనియా అనే అర్థం ఏంటంటే సమాధి వస్త్రాలే. The linguistic distinction precisely mirrors the physical evidence. Two distinct cloths, the Shroud of Turin and the Sudarium of Oviedo, with independently confirmed matching bloodstain chemistry AB, blood type, and facial geometry. The textual and physical evidence are mutually consistent. కాబట్టి ఇది ఒక ఫిజికల్ ఎవిడెన్స్ గా మనకు కనబడతా ఉంది. ఈ యొక్క ఎవిడెన్స్ ప్రభువారు ఆ యొక్క సమాధిలో ఉంచబడ్డారు, తిరిగి లేచారు అన్నదాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. Next. The forensic analysis of the bloodstains strongly suggests that both the Sudarium and the shroud covered the same human head at different times. The bloodstains indicate that the Sudarium was placed around the head while the individual was still in vertical position, likely before he was removed from the cross. మరి ఇక్కడ రెండు వస్త్రాలు చెప్పాను కదా, సిలువపై ఉన్నప్పుడు ఆయనకు ఒక రుమాలు చుట్టబడింది. ఆ స్టౌడ్ కూడా జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే అది మనిషి మెటాలియా నుంచి ఉన్నప్పుడు చుట్టబడింది. ఇప్పుడు ఈ స్టౌడ్ ఎప్పుడు కప్పబడింది అని అంటే మనిషి పట్టుకుంటూ పెట్టినప్పుడు కప్పబడింది అని ఆ పరిశోధకులు జ్ఞాపకం చేస్తున్నారు. These are among the most interesting and important blood stains on the cloth because they correspond to the stains on the Shroud of Turin. They match each other very closely in pattern and both share the same blood type. మరి ఆ యొక్క తుమారుకున్న రక్తం కావచ్చు, లేదంటే నార వస్త్రాలు కూడా రక్తం కావచ్చు, రెండు కూడా బ్లడ్ శాంపిల్స్ చేసినప్పుడు మ్యాచ్ అయింది. This suggests the same blood group and the same blood type, in other words, real human bloodshed. కాబట్టి అవి ఏవి గ్రూప్కి చెందిన విషయంగా చెప్పబడింది. కాబట్టి ఇది మనుషుని యొక్క రక్తమే అని తేల్చి చెప్పడం జరుగుతుంది. It is a blood type that is not especially common in Europe, but is more frequently found in the Middle East. ఈ యొక్క మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ అంటే అది మోర్ ఫ్రీక్వెంట్ గా మిడిల్ ఈస్ట్ లో అనేక మంది కనబడిన బ్లడ్ గ్రూప్. Next. The stone's removal is theologically interpreted as revelation rather than exit. The risen body had already departed. Forensically, this is consistent with the shroud's evidence. No exit mechanism consistent with physical removal of the body remains the undisturbed bloodstain pattern. కాబట్టి ఇక్కడ ప్రభు వారు చూడగానే చాలా మంది సైనికుల చచ్చిన వారి వాళ్ళే పడి ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఘనమైన పునరుద్ధానంగా ప్రపంచానికి ఒక సవాలు విసిరే విషయం ఇది మనకు కనబడతాం.
absence of decomposition markers, the intact clot integrity, and the absence of mechanical disturbance collectively resist explanation by any proposed natural post-mortem scenario. కాబట్టి ఆ యొక్క విషయం మనం చూడగలిగితే అక్కడ ఉన్న శిష్యులు లేదంటే అక్కడ ఉన్న వారు చచ్చిన వాడు పడి ఉన్నారు అని వాటిని చదివిస్తా ఉంది. Next. Mary Magdalene's account constitutes the earliest recorded testimony to the resurrection. మరి మగ్దలేని మరియా ఒక మొట్టమొదటి నేను ఖాళీ సమాధిని చూశాను, ప్రభువుని చూశాను అనే సాక్ష్యాన్ని ఆమె పంచుకున్నట్టుగా మనం చూస్తాం. She is designated the first witness. Forensically, her testimony is significant as independent attestation of the empty tomb, corroborating Peter and John's account. ఆ ఫోరెన్సిక్ శాస్త్రం ప్రకారంగా ఆమె యొక్క అకౌంట్ ఆమె చెప్పిన మాటలో చాలా విషయాలను రూఢిపరుస్తూ ఉన్నాయి. Peter and John's account, the convergence of multiple independent witnesses to an empty tomb, combined with the shroud's anomalous physical evidence, provides a historically unusual evidentiary context for evaluating the resurrection claim. పేతురు యోహాను చెప్పిన మాటలు కూడా సరిగ్గా ఆ యొక్క గాయాలకు సరిపోయేగానే ఉన్నాయి. Next. Thomas' demand for physical verification, examination of nail wounds and the spear wound constitutes a forensically minded evidentiary standard applied to the resurrection claim. The wounds he was invited to examine correspond precisely to the injury locations documented on the shroud: wrist nail wounds and the right lateral thoracic spear wound. The risen body in the gospel account bore physical continuity with the crucified body. The same injuries now healed. కాబట్టి ఇక్కడ థామస్ అంటాడు, నేను ఆయనకి గాయాలు నా చేతులు ముంచితేనే కానీ చూసి నమ్మను అని అంటాడు. ప్రభు వారు ఒక రోజున వచ్చాక ఆయనకి గాయాలు చూపెట్టి థామస్కి ఈ వేలును నా గాయాలు పెట్టని వాడుతూ ఉన్నాడు. Ascension marks the transition from post-resurrection appearances to the apostolic mission. Forensically, the shroud's evidential significance lies in the period before this transition, the documentation of a specific individual's crucifixion death, and the anomalous evidence surrounding his departure from the burial cloth. కాబట్టి పునరుద్ధానం అంటే ఆరోహణం అవుతున్నప్పుడు అందరికీ కూడా ఆయన కనబడేటట్టుగానే ఆయన పునరుద్ధానం చెందాడు. ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని మరి ఎదుటి చెప్పి ఆయన పరమునకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. The mission that followed, proclaimed by those who had seen the empty tomb and the risen Christ, initiated the historical movement. Those earliest material artifacts may be the shroud itself. కాబట్టి ఆయన వెళుతూ ఈ యొక్క శ్రౌడ్ని వరకు సూచనగా విడిచిపెట్టి వెళ్ళారు. ఆయన ఉన్నాడు, లేచాడు మన దానికి అదొక నిర్ధారణగా కనబడతా ఉంది. So I think we can make a pause and then actually show the history. I think it's maybe 20 minutes or so. It's like we have a pause and హల్లెలూయా. మరి భోజనం చేసే ఒక పావు గంట మీరు కూర్చోగలిగితే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని నేను చెప్పేస్తాను. భోజనం పట్టుకొస్తారా? వచ్చారా? ప్రార్థన చేసుకుంటే అందరం కూడా సహాయం చేసి నిలబడదాం. యోబై గారు మన ప్రార్థన నడిపిస్తారు. తదుపరి అందరూ చక్కగా భోజనం చేయండి. అది అయిపోయిన ఒక పావు గంట మరి మీరు కూర్చోగలిగితే ఈ కార్యక్రమం మనం ముగించుకోవచ్చు. పైన ప్రార్థన చేసుకుందాం. సకలాసన దానికి మూలపరమైన యేసయ్య మందరంలో తండ్రి, ఈ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఇటువంటి మంచి తరుణం మాకు అనుగ్రహించి మేము స్తోత్రాలు.
మరి యేసుక్రీస్తు శ్రమపడి గాయపడి ఆ దినములని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఈ దాస్తుల ద్వారా మరి ఇంత గొప్ప కార్యక్రమం, అందులో శాస్త్రవేత్తలుగా వారు చేస్తున్న ప్రయోగాల విషయంలో కూడా మరి నార వస్త్రం గురించి ఇంత క్లియర్గా మాకు విషదీకరించినట్లు చేసినట్టు దైవదాసులు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వారిని ఆశీర్వదించి ప్రభా నీ కుమారుడు జార్జ్ బాబును కూడా ఆశీర్వదించి కృపలతో నడిపించి ఈ కార్యక్రమం అంతా మాకందరికీ విషదీకరించినట్టు వందనాలు తండ్రి. మరి ఈ సమయంలో ఈ యొక్క సెషన్స్లో నీ కృపను సెకండ్ సెషన్లోకి వెళ్తుండగా మాకు యాల్ట్ ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి ఈ కృప దీనిని మా మీద ఉంచుకుని శక్తి గల నామని బట్టి ప్రార్థన అడిగి మా ప్రియాపంలో తండ్రి. థ్యాంక్ యూ గారు. కూర్చుని అందరం కూడా ఫోన్ చేద్దాం కదా సత్యనారాయణ గారు జీవనాథ గారు కనపడలేదు. జీవనాథ గారు నాయకుడు శరణపట్నం ఒకళ్ళు చనిపోయారు. రైట్, మరి విన్నారు కదా. ఎవరికైనా సందేహాలు సలహాలు ఉంటే అడగవచ్చు. చక్కగా మీ బాస్ ప్యానల్స్ అన్ని ఏర్పాటు చేయబట్టే ఒకసారి మీరు ఒక క్లియర్ పిక్చర్ కోసం మీరు వీటిని నేర్చుకుంటే మంచిదని ఆలోచన. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ కానీ ఉంటే అయ్యా అడగవచ్చు. యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఎవరికైనా లేదంటే అంత క్లియర్గా ఉంది మీకు నమస్కారం అంటే హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ. ప్రసాద్ రే నాచు అయ్యో చూడండి ఒకసారి బయట కొరడం రాదర్ సైడ్ కొరడం చూడండి బయట. మరి మీరే అంతరిసిపోతే 3 రోజుల నుంచి కూర్చొనే ఉన్నాయి. రాత్రి అంత వర్షమైన ప్రార్థన. ఇప్పుడు మెమోరియల్ సర్వీస్ స్టార్ట్ చేసి అన్నయ్యకి అప్పటికి ఎలా వచ్చారు. ఈయన కుదిరొచ్చాక మీ అందరి నుంచి టీవీ చెప్పండి. మళ్ళీ రాత్రి ప్రార్థన. ప్రసన్న గారు నేను మీకు స్లైడ్ షేర్ చేస్తాను, PDF మన గ్రూప్లో వేస్తాను. రైట్, అవి కావాల్సిన అంటే ఇంతకంటే మీకు బెటర్ కదా తీసుకోండి. ఆయన ఉద్యోగాలు పోతున్నారా? ఆ PDF మీకు మన పాస్టర్ గ్రూప్లో పెడతాను. బీజేపీ ఆయన కూర్చోలేకపోతున్నాడు. లేరా? For now, no doubts. For now, they have no doubts. Everything is clear. They want me to share the PDF files. I will share them in Telugu. Thank you. మన PJPC పాస్టర్ గ్రూప్లో లేరా మీరు? లేదంటే బావగారి గ్రూప్లో లేదా? అట్లా పెట్టలేదు. చాలా మీరు పర్సనల్ పెడతాను. అమ్మగారు ఇస్తారే ఫోన్ లేట్ అలా వచ్చేస్తుంది. మీకు ఎవరు చేస్తున్నారు? ఖాళీ వస్తారు. సైలెంట్ ఆడికి వచ్చి కదా, రేపు కొట్టాలు వచ్చినట్టు వచ్చారు. లేటే లేటే భోజనం లేరు. ఎవరు ఫోన్ చేయ మ్యాచ్ ఫోన్
So we come now to the history of the shroud. Proposed historical trajectory traces the cloth from Jerusalem through Edessa, where it may have been preserved as the image of Edessa, to Constantinople in 944 AD, where Byzantine sources began describing a fully body image with bloodstains. క్రీస్తు 1355 వరకు ప్రభువారి చుట్టూ వస్త్రం యెరూషలేములో ఉంది. తదుపరి అక్కడి నుంచి 4వ శతాబ్దంలో ఎడెస్సా నుంచి అలాగా మరి క్రీస్తు 944లో కాన్స్టాంటినోపుల్ గారు రోమ్ తీసుకొని వచ్చారు. మరలా రోమ్ నుంచి ఇటలీలో ఇప్పటి వరకు కూడా ఆ యొక్క వస్త్రము దాచిపడినట్టుగా మనం చూస్తాం. The Apgar tradition identifies the image of Edessa as a miraculous imprint of Christ's face, carried through the city by the apostle Thaddeus. మరి అప్గర్ సాంప్రదాయం ప్రకారం అంటే ఎడెస్సా ఆ చిత్రాన్ని ఎడెస్సా పట్టణం నుంచి ఒక అద్భుతమైన అపోస్తలుడు థాడియస్ అనబడేవారు ఆ యొక్క నగరానికి తీసుకొని వచ్చి ఇది ప్రభువారి యొక్క ప్రాత వస్త్రం అనేకులకు పరిచయం చేయడం జరిగింది. By the 6th century, the image was described as a theropoietos, not made by human hands, a characterization forensically consistent with the shroud's mechanistically unexplained image formation. కాబట్టి ఎడెస్సాలో అపోస్తలుడు తద్దయి మరి ప్రభువారి యొక్క ముఖాన్ని అనేకులకు పరిచయం చేసినట్టుగా అనేకులు ప్రభువారి ముఖం చూడడానికి ఆయన ఉపయోగపడినట్లుగా మనం చూస్తాం. ఇది ఒక కాల్పనిక కాదైనప్పటికీ మరి చరిత్రకి జరిగినట్లుగా మేము కనుగొన్నాం. First floor discovery accounts describe a cloth preserved in a wall niche above the city gate, a location consistent with intentional concealment during periods of religious persecution. మరి ఎడెస్సా నగరం మధ్య ఒకసారి చరిత్రలో భయంకరమైన యుద్ధాలు జరిగి అక్కడ ఉన్న అన్ని కాల్చివేయబడ్డాయి. కానీ ఈ ప్రాత వస్త్రాన్ని ఒక బానిసకి కనుగొని దానిని మరలా భద్రం చేసినట్టుగా మనం చూస్తాం. Go to 81. 81? Yes. Down. More. 81. Yeah, here. So in October 1978, a team of 33 American and Italian scientists conducted the most comprehensive non-destructive examination ever performed on a historical textile. మరి అమెరికా దేశం నుంచి ఇటలీ దేశం నుంచి ఒక 23 మంది శాస్త్రవేత్తలు 1988లో అందరూ కూడా ఒక చోట కూడుకొని ఈ యొక్క వస్త్రాల పైన భయంకరమైన కొన్ని పరిశోధనలు చేశారు. Over 5 continuous days, they applied ultraviolet and infrared spectroscopy, X-ray fluorescence microscopy, and chemical analysis. మరి చాలా రకాలైన పరిశోధనలు చేసి దీని యొక్క తేదీని నిర్ధారించడానికి వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. Their published conclusion: the blood stains are genuine, the image is not produced by paint or pigment, and the image formation mechanism remains scientifically unexplained. మరి ఆ 23 మంది శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క ఇమేజ్ నిజమైందే, ఇది ప్రభువారికి చుట్టబడిన ప్రాత వస్త్రమే, ఇది చారిత్రకంగా రుజువు చేయబడిందని వారు ఒప్పుకొని అనేకులకు దీనిని తెలియజేశారు. No evidence of artistic fabrication was found in over 20 peer-reviewed publications. ఇది ఏ మాత్రము కూడా మనుషులు కల్పించి చెప్పింది కాదు, ఇది 100% ప్రభువారికి చుట్టబడిన వస్త్రమే అని ఆ దినాల వారు ప్రకటించారు. In 1988, 3 laboratories dated the sample taken from a single corner of the cloth to 1260 to 1390 AD. 82. మరి ఇక్కడ మనం చూడగలిగితే
ఇక్కడ అల్ట్రావైలెట్ లాజర్ ప్రయోగాల ద్వారా అలాగే కొన్ని రకాల పరిశోధన చేసి అల్ట్రావైలెట్ రేడియేషన్ సిద్ధాంతం ద్వారా ఈ యొక్క ఇమేజ్ ని చాలా మంది శాస్త్రవేత్తలు తయారు చేసి ఇది ప్రపంచానికి అందించినట్టుగా మనం చూస్తాం. However, subsequent analysis by Casabianca of the previously suppressed raw laboratory data revealed significant inter-laboratory inconsistency, statistical anomalies undermining the 99% confidence claim, and evidence of sample heterogeneity. మరి 99% ఇది ఏమాత్రం కూడా నకిలీది కాదు, ఇది ప్రపంచానికి ఒక నిజమైన సాక్ష్యంగా ఉందని అనేక శాస్త్రవేత్తలు పరిశోధన చేసి దానిలో ఉన్న రక్తాన్ని వారు పరిశోధించి తేల్చి చెప్పిన విషయం ఏంటి అంటే ఇది ప్రభు వారికి చుట్టబడిన వస్త్రం అని. హల్లెలూయా. No, before. Yes. The child's image is chemically characterized as oxidized dehydrated cellulose, a yellow-brown discoloration of the primary cell wall's outermost fibers, penetrating less than 200 nanometers. మరి ఈ యొక్క వస్త్రం గురించి ఒక 200 నానోమీటర్లు ఎత్తు కలిగి లేదంటే ఆ యొక్క ఎల్లో పదార్థం కలిగి ఇవన్నీ కూడా ఏ సంవత్సరంది అని వారు పరిశోధన చేసినప్పుడు ఇది సరిగ్గా ఆ క్రీస్తు శకం 1వ శతాబ్దానికి సంబంధించిన వస్త్రమని వారు పరిశోధనలో తేల్చారు. No known artistic technique produces this result. మరి ఇదేదో లేదంటే ఆర్టిఫిషియల్ గా రూపొందించిన వస్త్రం కాదు అని అనేకులు ఒప్పుకున్నారు. ENEA ultraviolet laser experiments reproduced partial coloration effects, suggesting a brief, intense burst of vacuum ultraviolet radiation could theoretically generate the observed chemistry. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఒక వ్యక్తి శరీరంలో నుంచి కొన్ని కాంతి విడుదల అయినప్పుడు ఈ రక్త మధ్య ఇదొక రూపంగా ఏర్పడి మానవాళికి ప్రభు వారికి రుజువును అందించేదిగా ఉంది అని మేము ఒక తీర్మానానికి వచ్చాం. No experiment has fully replicated all image characteristics simultaneously. మరి కాబట్టి తదుపరి మేము చేసిన పరిశోధన బట్టి ప్రభు వారి యొక్క రూపం ఎలా ఉంటుంది అని నిర్ధారణకు వచ్చాం. The mechanism remains scientifically open. కాబట్టి ఎప్పటికీ కూడా అనేక మంది దీన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎప్పటికీ కూడా అది నిజమే అని అనేకులు ఒప్పుకోక తప్పట్లేదు. హల్లెలూయా. Replicating the shroud would require a medieval forger to simultaneously master submicron depth cellulose oxidation, chemistry photographic negative encoding, accurate 3-dimensional VPH compatible depth mapping, forensically correct crucifixion anatomy unknown to medieval medicine. మరి ఇది నకిలీయా నిజమా అని చెప్పడానికి కొంతమంది శాస్త్రవేత్తలట దీనికి నకిలీని తయారు చేయాలి ఎగ్జాక్ట్ గా అని ప్రయత్నం చేశారు కానీ ఏ మాత్రం కూడా వారు నకిలీని తయారు చేయలేకపోయారు. ఎందుకంటే వారు ఎంత ప్రయత్నం చేసి రక్తం మరకలు కానీ లేదంటే ఈ వస్త్రం యొక్క సాయం కానీ వారు తొలగించలేక వారు దీనికి ఏమాత్రం కూడా ఏ వ్యక్తి నకిలీ వస్త్రాన్ని తయారు చేసింది ప్రభు వారి వస్త్రం అని చెప్పలేడు, ఇది మాత్రమే ప్రభు వస్త్రం అని నిర్ధారించారు. హల్లెలూయా. The forensic record documents a transaction of extraordinary cost. 4 distinct legal and commercial terms, both purchased, ransomed, and redeemed, each describe the same event from a different angle of obligation and payment. కాబట్టి ఈ యొక్క చిత్రం యొక్క లోతు కానీ ఎత్తు కానీ ఫైబర్ రసాయన శాస్త్రం కానీ లేదంటే త్రిమితి ఎన్కోడింగ్ కానీ పునరుక్తి చేయడంలో ఈ వస్త్రాన్ని మరలా రూపొందించడం విఫలమైంది. నకిలీకరణ సిద్ధాంతం అధిగమించలేని సాంకేతిక అడ్డంకులను ఇది అధిగమించి ఒక నిజమైన ప్రభు వారి యొక్క సాక్ష్యంగా ఉపయోగపడతా ఉంది. స్తోత్రం. The price recorded on the shroud is biological: blood, tissue, and life. Scripture identifies the receipt. The shroud may be its physical impression. మరి అక్కడ ఉన్న రక్తం కానీ లేదంటే ఆ యొక్క మరకలు కానీ ఇవి సజీవుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే అనే దానికి రుజువుగా ఉంది. ఇది ఒక సాక్షిగా మనకు కనబడతా ఉంది. రైట్. మీ అందరికీ కూడా ఈ యొక్క విషయాలు అందించబడితే నేను వాట్సాప్ గ్రూప్లో మన PGS PCM గ్రూప్లో దీన్ని
పోస్ట్ చేస్తాను. ఎవరికైనా అవకాశం ఉంటే ఎప్పుడైనా మీకు టైం ఉంటే చక్కగా చదువుకొని విషయాలు మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు. ఇదిగో మనిషి కుమారుడు అంటే పరిచయం చేయించుకుంటానికి వచ్చాడు, కానీ పరిచయం చేయడానికి రాలేదు. అనేక విమోచన క్రయధనముగా తన యొక్క ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఆమేన్. కాబట్టి ఆయన మన కోసం వెల చెల్లించాడు, మన కోసం ఆయన రక్తాన్ని కలువరిలో చిందించాడు. కనుక అట్లాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మరి ఎంతో పరిశోధన చేసి వారి విషయాలు తీసుకొని వచ్చారు. ఒక 411 పేజీల పుస్తకాన్ని కూడా వారు రాశారు. అమెజాన్లో మీకు అది లభ్యమవుతూ ఉంటే అవకాశం ఉంటే మీరు కొనుక్కొని దాన్ని ఎప్పుడైనా చదువుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవా నాయందు శుద్ధ కలుగా